హలో ఫ్రెండ్స్, నేను మీ ఉమాచంద్రం. పాస్తాల కోసం రెస్టారెంట్లో వందలు తగిలేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసం. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుని ఇంటికి వచ్చే 30 మినిట్స్లోపే మీరు రెస్టారెంట్ స్టైల్లో పాస్తా రెడీ చేసుకోవచ్చు. దీనికి కావలసిన పదార్థాలు ఒకసారి చూసేద్దాం. పిజ్జా పాస్తా సాస్, పాస్తా, షేజ్వాన్ సాస్. ఈ మూడింటిని పక్కన పెట్టుకుని ఒక ప్లేట్ తీసుకుని ఆనియన్స్, క్యాప్సికమ్, టమాటా, గ్రీన్ చిల్లీస్, స్వీట్ కార్న్, పాస్తా వీటన్నిటిని రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్లో టమాటా ప్యూరీని మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి తగినంత వాటర్ వేసి అది బాయిల్ అవుతున్నప్పుడు మనం పాస్తాని యాడ్ చేసి అది కూడా బాయిల్ అవుతున్నప్పుడు కొంచెం ఆయిల్ యాడ్ చేయండి. ఆయిల్ ఎందుకు యాడ్ చేయాలంటే పాస్తా అతుక్కోకుండా ఉంటుంది ఫ్రెండ్స్. కొంచెం టేస్ట్ కోసం సాల్ట్ యాడ్ చేయండి. 80% ఉడికిన తర్వాత ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసి బాయిల్ చేయాలి. బాగా బాయిల్ అయ్యాక అది బాయిల్ అయిందా లేదా అని ఒక స్పూన్తో చెక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు బాయిల్ అయిన పాస్తాని ఒక గిన్నెలోకి డ్రైన్ చేసుకుని వాటర్ని, పాస్తాని రెండింటినీ కూడా సపరేట్గా చేసుకోవాలి. ఈ వాటర్ని మనం తర్వాత యూజ్ చేస్తాం. స్టవ్ మీద కడాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆ ఆయిల్ హీట్ అయ్యాక గ్రీన్ చిల్లీస్ ఒక స్పూన్ వేసి వేయించండి. అది వేగాక క్యాప్సికమ్ కూడా కొంచెం వేగాక ఆనియన్స్, అవి కూడా వేగాక కొంచెం సాల్ట్ వేయండి. సాల్ట్ వేసి బాగా కలపండి. కొంచెం అది కూడా వేగాక మనం ముందుగానే సిద్ధం చేసుకున్న టమాటా ప్యూరీ కూడా వేసి బాగా కలుపుకోవాలి. పచ్చిదనం పోయేంత వరకు కలపండి ఫ్రెండ్స్. షేజ్వాన్ సాస్ 3 స్పూన్స్, పిజ్జా పాస్తా సాస్ 3 to 4 స్పూన్స్ వేయండి. టేస్ట్ కోసం మీ ఇష్టమైనంత వేసుకోవచ్చు. బాగా కలుపుకుని నెక్స్ట్ ఇప్పుడు కొంచెం కారం కూడా యాడ్ చేసుకుని ఉడికించుకున్న పాస్తా, స్వీట్ కార్న్ మిశ్రమాన్ని కూడా యాడ్ చేసి బాగా కలపండి. పక్కన పెట్టుకున్న వాటర్ని కూడా వేసి బాగా కలపండి. ఇప్పుడు అది కొంచెం దగ్గర పడ్డాక నీట్గా ఒక బౌల్లోకి సర్వ్ చేసి మీ పిల్లలకు టేస్ట్ చూపించండి. రెస్టారెంట్ స్టైల్లో పాస్తా రెడీ అవ్వడం మీరు గమనిస్తారు. నా వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, పాస్తా అంటే ఇష్టమైన మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ ఉమాచంద్రన్.